అందరికీ నమస్కారం. పసిడి పలుకుకి స్వాగతం. నిన్న వచ్చినటువంటి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల మీద ఒక చిన్న విశ్లేషణ చేసుకుందాం. 3 రాష్ట్రాలు భాజపా ఖాతాలోకి వెళ్ళాయి, ఒక రాష్ట్రం కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళింది. రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఈ రెండిట్లోనూ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నిలుపుకోలేకపోయింది, భారతీయ జనతా పార్టీకి అప్పగించేసింది. మధ్యప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఉన్న ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా అత్యధికమైనటువంటి మెజారిటీతో మళ్ళీ ఈ రోజున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. ఉత్తరాదిన ఉన్నటువంటి ఈ 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలవలేక చతికిలపడింది. తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ పరిణామాలు ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క రకంగా ఉంటాయి. వాటిల్ని విశ్లేషణ చేద్దాం. ఈ రోజున 2 రాష్ట్రాల్లో ఉన్న అధికారాన్ని కోల్పోయి కాంగ్రెస్ తన యొక్క బలం తగ్గింది అనేటువంటి బాధలో ఉండాల్సినటువంటి పరిస్థితిలో ఉంది. దక్షిణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంపీ సీట్ల సంఖ్య తక్కువ. భారతీయ జనతా పార్టీని కేంద్రంలో ఎదిరించాలి అని అంటే ఉత్తరాది రాష్ట్రాల్లో, హిందీ మాట్లాడేటువంటి రాష్ట్రాల్లో ఎక్కువ స్థానాలని గెలిచేటువంటి పరిస్థితికి కాంగ్రెస్ ఎదగాలి. కానీ ఆ పరిస్థితి ఈ రోజున కనబడటం లేదు. కాబట్టి 2024 బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలి అని అనుకుంటున్నటువంటి కాంగ్రెస్కి కొరకరాని కొయ్యే అవుతుంది. ఇండి అలయన్స్లో కాంగ్రెస్ యొక్క పెద్దన్న పాత్రని ఈ రోజున ఎవరు కూడా ఒప్పుకోరు. ఆప్ అరవింద్ కేజ్రీవాల్ కానీ, టీఎంసీ మమతా బెనర్జీ కానీ, సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ కానీ వీరెవరూ కూడా కాంగ్రెస్కి తమ తమ రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలని కేటాయించడానికి ఇష్టపడరు. కాబట్టి ఏ రకంగా అయితే అసెంబ్లీలో 68, 62, 63 ఈ రకంగా స్థానాలు వచ్చాయో అదే రకంగా కాంగ్రెస్కి 2024లో కూడా లోక్సభ స్థానాలు 70కి మించి వెళ్ళేటువంటి అవకాశం లేదు అని చెప్పి చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. 2018లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మధ్యప్రదేశ్లో 2 ఏళ్ల తర్వాత మళ్ళీ భారతీయ జనతా పార్టీ వచ్చింది, అది వేరే విషయం. ఆ రోజున 2019లో జరిగేటువంటి లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ భారతీయ జనతా పార్టీ రాదు అని చెప్పి నమ్మిన వాళ్ళు, ప్రజానీకాన్ని నమ్మేటట్టుగా చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ 2019లో మళ్ళీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఇవే రాష్ట్రాల్లో అత్యధిక స్థానాలని గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత నుంచి కూడా ప్రతి అసెంబ్లీ ఎన్నికలకి అలాగే లోక్సభ ఎన్నికలకి మధ్యలో ఉన్నటువంటి ఓట్ల వ్యత్యాసాన్ని చూస్తే నరేంద్ర మోడీకి తన పేరుతో ప్రత్యేకంగా 4 నుంచి 5% ఎక్కువ ఓట్లని సంపాదించుకునేటువంటి సామర్థ్యం కనపడుతూ ఉంది. కాబట్టి ఈ రోజున ముఖ్యమంత్రి ఎవరో తెలియకుండా రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టినటువంటి ప్రజానీకం 6 నెలల తర్వాత జరిగేటువంటి లోక్సభ ఎన్నికల్లో మోడీకి పట్టం కట్టకుండా ఉంటారా? మోడీకి ప్రత్యామ్నాయంగా ఈ రాష్ట్రాలలో వెళ్ళి ప్రచారం చేయగలిగినటువంటి కాంగ్రెస్ నాయకులు ఎవరు? వారికి నిజంగానే అంత సత్తా ఉందా? వారి యొక్క మాటల్ని ప్రజలు నమ్ముతారా? ఇవి జవాబు లేనటువంటి ప్రశ్నలు. మరి
తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. 5-6 నెలల క్రితం వరకు ఉధృతంగా భారతీయ జనతా పార్టీ ఎదుగుతోంది. బీఆర్ఎస్కి ఇదే ప్రత్యామ్నాయం అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే అధికారాన్ని బీఆర్ఎస్ నుంచి భారతీయ జనతా పార్టీ తీసుకువెళ్ళిపోతుందేమో. కర్ణాటకలో ఎలా అయితే ఇంతకుముందు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో అలాగే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారాన్ని సంపాదించుకుంటుందేమో అనుకుంటున్నటువంటి తరుణం నుంచి ఈ రోజున 8 అసెంబ్లీ సీట్లతో భారతీయ జనతా పార్టీ సంతృప్తి పడాల్సినటువంటి పరిస్థితి. అధికారం కాంగ్రెస్ పట్టుకెళ్ళిపోయింది. అయితే కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ నుంచి అధికారాన్ని తీసుకువెళ్ళలేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి అధికారాన్ని తీసుకువెళ్ళింది. దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఇంకా ఒక ఉధృతమైనటువంటి శక్తిగా ఎదగలేదు. ఇప్పటికీ కూడా ఇంకా ఎదిగే ప్రయత్నంలోనే ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీకి సొంతంగా ఈ రాష్ట్రాలలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇంకా కొంచెం సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. త్రిపుర లాంటి చోట 30 ఏళ్లుగా ఉద్యమాలు చేసి కమ్యూనిస్టులని ప్రభుత్వం నుంచి కిందకి దించి వారు అధికారంలోకి వచ్చారు. అలాగే తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోనూ కూడా తమిళనాడులో కూడా రేపు పొద్దున ఎప్పుడైనా సరే భారతీయ జనతా పార్టీకి ప్రజలు పట్టం కట్టేటువంటి అవకాశం ఉంది. రాజకీయాల్లో దేన్ని మనం తీసిపారేయడానికి అవకాశం లేదు. కామారెడ్డిలో కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఇటు రేవంత్ రెడ్డిని అటు కేసీఆర్ని ఇద్దరిని ఓడించాడు. 70 ఏళ్ళలో రాజనారాయణ్ ఇందిరాగాంధీని ఓడించాడు. కాబట్టి రాజకీయాల్లో రేపేం జరుగుతుంది అనేది ఖచ్చితంగా చెప్పడం కష్టం. మనకున్నటువంటి విషయ అవగాహన మీద మనకున్నటువంటి గణాంకాల మీద ఆధారపడి విశ్లేషణ చేయడమే తప్పితే ఇదే జరుగుతుంది అని చెప్పి చెప్పడానికి రాజకీయాలు సైన్స్ కాదు. అదే రకంగా ప్రతిసారి జరగవు. రకరకాల కారణాల వలన రకరకాలైనటువంటి ఫలితాలను ఇస్తాయి. అయితే తెలంగాణలో రాబోయే కాలంలో జరిగేటువంటి పరిణామాలు నా దృష్టిలో ఏమయ్యేటువంటి అవకాశం ఉంది అంటే బీఆర్ఎస్ యొక్క పట్టు తెలంగాణ మీద తగ్గుతుంది. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిపోయింది. దానికోసం పోరాటం చేశాము అని చెప్పి చెప్పుకున్న వారు 10 సంవత్సరాలు అధికారాన్ని అనుభవించారు. ఇంకా అదే మాట చెప్పుకుంటూ ఎక్కువ కాలం అధికారంలో ఉండడం, అలాగే వారికి అధికారాన్ని కట్టిపెట్టడానికి ప్రజలకి అంగీకారం ఉండడం అనేది జరగదు. ఈ రోజున ఈ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో బీఆర్ఎస్ మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది అని సుస్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే ఆ వ్యతిరేక ఓటుని భారతీయ జనతా పార్టీ తన వైపు తెచ్చుకోలేకపోయింది. కాంగ్రెస్ ఆ వ్యతిరేక ఓటుని పూర్తిగా తన వైపు తీసుకోగలిగింది. దీనికి కొన్ని కారణాలు నిజమా కాదా పక్కన పెడితే ప్రజలు మాత్రం నమ్మినటువంటి కారణాలు. ఒకటి, బండి సంజయ్ని 4-5 నెలల క్రితం రాష్ట్ర అధ్యక్షుడిగా తప్పించడం, అలాగే ఎమ్మెల్సీ కవితని లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేస్తారు అని అనుకుంటూ అరెస్ట్ చేయకుండా ఉండడం. ఈ 2 కారణాల మూలంగా బీజేపీకి బీఆర్ఎస్కి లోపాయకారి ఒప్పందం ఉంది. అందుకనే బండి సంజయ్ని తప్పించారు, అలాగే కవితని అరెస్ట్ చేయటం లేదు అని చెప్పి కాంగ్రెస్ ఏదైతే ప్రజల మధ్యకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేసిందో ఆ పాచిక పారింది. ప్రజలు దాన్ని నిజమనే నమ్మారు. బీజేపీ
నిజమైనటువంటి ప్రత్యామ్నాయం కాదు బీఆర్ఎస్కి అని అనుకుని కాంగ్రెస్ వైపు మరలి కాంగ్రెస్కి పట్టం కట్టారు. దీనిలో కాంగ్రెస్కి మద్దతు ఇచ్చేటువంటి మీడియా కూడా చాలా పెద్ద పాత్రని వహించింది. అయితే భారతీయ జనతా పార్టీ శ్రేణులు కానీ భారతీయ జనతా పార్టీ నాయకత్వం కానీ ఏమాత్రము బాధపడాల్సినటువంటి అవసరం లేదు అని నాకు అనిపిస్తుంది. ఎందుకు అనంటే భారతీయ జనతా పార్టీకి ఇప్పటి వరకు అవిభక్త ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో ఉన్నటువంటి అత్యధికమైనటువంటి సీట్లు 12. ఇది 1999లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నటువంటి సందర్భంలో. అయితే ఆ 12లో ఈ రోజున తెలంగాణ అని పిలువబడుతున్నటువంటి రాష్ట్రంలోంచి వచ్చినవి 8 సీట్లు. ఆ 8 సీట్లు ఈ రోజున భారతీయ జనతా పార్టీ సంపాదించుకోగలిగింది. కానీ ఎవరితోనూ పొత్తు లేకుండా సొంత బలం మీద సంపాదించుకోగలిగింది. అంతేకాకుండా ఇంకొక 17 స్థానాలలో భారతీయ జనతా పార్టీ ఈ రోజున 2వ స్థానంలో ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ యొక్క ఓట్ల శాతం పెరిగింది. క్రితంసారితో పోల్చి చూస్తే 1 నుంచి 8కి సీట్లు పెరిగాయి. అలాగే చాలా స్థానాలలో 2వ స్థానంలో ఉంది. అంటే ప్రజలు భారతీయ జనతా పార్టీకి కూడా ఓటు వేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు. కాబట్టి ఈ 5 ఏళ్లలో ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక కార్యకలాపాలపై భారతీయ జనతా పార్టీ గనక అవిశ్రాంత పోరాటం చేస్తే 2029లో భారతీయ జనతా పార్టీకి కూడా పట్టం కట్టడానికి తెలంగాణ ప్రజలు సిద్ధమవుతారు అని ఈ విషయాలన్నీ కూడా తేటతెల్లం చేస్తూ ఉన్నాయి. త్రిముఖ పోటీ జరిగింది మొన్న. 3 పక్షాలు ఉన్నప్పుడు కాలక్రమంలో ఒక పక్షం నిర్వీర్యమయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ నిర్వీర్యం అవడం అనేది ముఖ్యంగా కుటుంబ పాలన ఉన్నటువంటి పార్టీలలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఈ రోజున బీఎస్పీ ఉత్తరప్రదేశ్లో ఎక్కడుందో కూడా ఎవరికీ తెలియదు. అలాగే ఉద్ధవ్ ఠాకరే యొక్క శివసేన మహారాష్ట్రలో ఎక్కడుందో కూడా ఎవరికీ తెలియదు. అదే రకంగా కేసీఆర్ ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఉన్నంత కాలం బీఆర్ఎస్కి మనుగడ ఉంటుంది. కేసీఆర్ ఎప్పుడైతే క్రియాశీలకంగా ఉండరో, కొద్దిగా వెనకడుగు వేసి తన కొడుకైనటువంటి కేటీఆర్కి పగ్గాలు అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తారో ఆ రోజు నుంచి బీఆర్ఎస్ యొక్క పతనం ప్రారంభమవుతుంది. ఎందుకోనంటే కేసీఆర్ పోరాట యోధుడు, ఉద్యమాలు నడిపినటువంటి వ్యక్తి. తెలంగాణ ప్రజలకి కేసీఆర్ మీద అభిమానం ఉంటుంది. కానీ కేటీఆర్ ఉద్యమాల్లో పుట్టినటువంటి వ్యక్తి కాదు. కాబట్టి కేటీఆర్ మాటని, కేసీఆర్ మాటని ఎంతగా అయితే అభిమానించి శిరోధార్యం అని అనుకుంటారో అంతలాగా కార్యకర్తలు కూడా అనుకునేటువంటి అవకాశం తక్కువ. ఉదాహరణగా చూస్తే బాల్ ఠాకరే, ఉద్ధవ్ ఠాకరే. బాల్ ఠాకరేకి ఉన్నటువంటి గౌరవం ఉద్ధవ్ ఠాకరేకి ప్రజల దగ్గర నుంచి లేదు, రాదు కూడా. కాబట్టి రాబోయే కాలంలో బీఆర్ఎస్ మరింత కింది స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది, క్షీణిస్తుంది. ఎప్పుడైతే బీఆర్ఎస్ క్షీణించడం మొదలెస్తుందో అప్పుడు భారతీయ జనతా పార్టీ ఆ స్థానాన్ని భర్తీ చేస్తుంది. కాబట్టి రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుంది తెలంగాణలో అని చెప్పి ఈ ఎన్నికలు తెలియజెప్తున్నాయి. అయితే కాంగ్రెస్ మాత్రం తన యొక్క శక్తిని, బార్గెనింగ్ పవర్ని ఇండీ అలయన్స్లో పూర్తిగా కోల్పోయింది. ఎందుకు అనంటే 3 హిందీ రాష్ట్రాల్లో ఎప్పుడైతే చిత్తుగా ఓడిపోయిందో కాంగ్రెస్ యొక్క మాటని వినేటువంటి ఏ భాగస్వామ్య పక్షం కూడా నాకైతే కనబడటం లేదు. ఇండీ అలయన్స్కి నాయకత్వం వహించడానికి కేజ్రీవాల్ అయినా ముందుకు రావచ్చు, టీఎంసీ అధినేత మమతా బెనర్జీ అయినా నేను ముందుకు వస్తాను అని చెప్పి చెప్పచ్చు. అంతేకాకుండా ఈ రాష్ట్రాలలో
కాంగ్రెస్కి లోక్సభ స్థానాలని కేటాయించడానికి ఈ భాగస్వామ్య పక్షాలు ఏవీ కూడా ముందుకు రావు. కాంగ్రెస్ లోక్సభలో తన యొక్క పోరాటాన్ని ఒంటరిగా మాత్రమే చెయ్యాలి. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజున అసెంబ్లీలో ఏ రకంగా అయితే 68, 65, 63 అలా వచ్చాయో అదే రకంగా కాంగ్రెస్కి 2024 లోక్సభ స్థానాల్లో కూడా 70కి మించి స్థానాలు వచ్చేటువంటి అవకాశం కనబడటం లేదు. అయితే ఈ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలను చూసి భారతీయ జనతా పార్టీ యొక్క శ్రేణులు, నాయకులు బద్దకిస్తే మాత్రం ప్రమాదం కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ పార్టీ ఏ రకంగా అయితే ఎప్పుడూ పనిచేస్తూ ఉంటుందో అదే రకంగా పనిచేస్తూ వెళ్తే 2024లో మరలా భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడడం అనేది ఖాయం అని చెప్పి ఈ 3 రాష్ట్రాల ప్రజలు అలాగే తెలంగాణ ప్రజలు కూడా చెప్పారు. సుస్పష్టంగా వారి యొక్క నిర్ణయాన్ని తెలియజేశారు అని చెప్పి మనం అనుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, బంధుమిత్రులకి షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.